ఒకప్పుడు ఉగ్రవాద భూతాన్ని పొరుగుదేశం పెంచి పోషించింది. దాన్ని కశ్మీర్పై వదిలేందుకు యత్నించింది. కానీ ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు అన్న నానుడికి పాకిస్తాన్ విషయంలో రుజువు అవుతుంది. పాలు పోసి పెంచిన ఉగ్రవాద విషసర్పం ఇప్పుడు పాకిస్తాన్కు మాయాపాసంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఉగ్రవాదులు బాంబుదాడులకు దిగుతారో తెలియక ఇస్లామాబాద్ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తోంది. తాజాగా పాకిస్తాన్ హోంశాఖ ఆందోళన కలిగించే నివేదికను బయటపెట్టింది. అసలే టీటీపీతో అల్లాడుతున్న పాకిస్తాన్కు మరో ముప్పు పొంచి ఉంది. ఆ దేశంలో ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలు తీవ్రమైనట్లు పాక్ హోంశాఖ తెలిపింది. అయితే ఇస్లామిక్ స్టేట్తో పాకిస్తాన్కే కాదు భారత్కు ముప్పు పొంచి ఉంది. ఇస్లామిక్ స్టేట్ అంటే ఐసిస్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఐసిస్కు పాకిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్కు తేడా ఏమిటి? ఎందుకు పాకిస్తాన్, భారత్ ఆందోళన చెందుతున్నాయి? వాచ్ దిస్. పాకిస్తాన్లో కొత్త టెర్రరిస్టులు పాగా వేస్తున్నారా? ఇస్లామిక్ స్టేట్ కు ఐసిస్ కు తేడా ఏంటి? ఐఎస్కేపీతో భారత్ కు ముప్పు ఏంటి? భారత పొరుగు దేశం పాకిస్తాన్ లో కొత్త అతిథి తిష్టవేశాడు. అత్యంత ప్రమాదకరమైన, ఆశ్చర్యకరమైన అతిథి అని చెప్పుకోవచ్చు. ఆ అతిథి మరెవరూ కాదు, ఇస్లామిక్ స్టేట్. ఇది పాకిస్తాన్ కు డెడ్లీ కాంబినేషన్. పాకిస్తాన్ నుంచి ప్రాంతీయ శాంతికి ముప్పు పొంచి ఉంది. ఇస్లామిక్ స్టేట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పశ్చిమాసియా దేశాల్లో ఈ ఉగ్ర సంస్థ సృష్టించిన విధ్వంసం అంత ఇంత కాదు. ఈ టెర్రరిస్టు సంస్థ ఇప్పుడు పాకిస్తాన్ లో పాగా వేస్తోంది. తాజాగా పాకిస్తాన్ కు చెందిన హోంమంత్రిత్వ శాఖ దేశంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులపై కొత్త నివేదికను విడుదల చేసింది. ప్రత్యేకించి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీపై ఇస్లామాబాద్ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ వణికిస్తోంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని టీటీపీ ఉగ్రవాదులను ముమ్మరం చేశారు. కానీ టీటీపీ కంటే ఇప్పుడు ఇస్లామిక్ స్టేటే ఇస్లామాబాద్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాకిస్తాన్ లో ఇస్లామిక్ స్టేట్ బలపడేందుకు యత్నిస్తోన్నట్టు స్వయంగా ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్లోని షియా ముస్లింలతో పాటు ఇతర మైనారిటీ వర్గాలను ఆకర్షించేందుకు ఇస్లామిక్ స్టేట్ యత్నిస్తున్నది. దీనికి సంబంధించి పలు ఆధారాలు కూడా ఇటీవల బయటపడ్డాయి. గత ఏడాది జూలైలో రాజకీయ ర్యాలీపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 43 మంది మృత్యువాత పడ్డారు. అనంతరం దీనికి ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడుతోన్న పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు మౌనంగా ఉంది? పాకిస్తాన్లోని రాజకీయాలపైనే ఆ దేశ సైన్యం దృష్టిని కేంద్రీకరించింది. ప్రతిపక్ష నాయకుల్ని జైలుకు పంపించడంలో ఆర్మీ బిజీగా ఉంది. దేశం విడిచి వెళ్లిన నేతల్ని తిరిగి రప్పించడంతో పాటు ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే పనులలో ఆర్మీ తలమునకలైంది. ఉగ్రవాదాన్ని అంతమొందించడం తప్ప మిగిలిన అన్ని అంశాల్లో పాక్ ఆర్మీ ఊపిరి సలపకుండా పనిచేస్తోంది. దీంతో ఉగ్రవాద గ్రూపులు పాకిస్తాన్లో స్వేచ్ఛగా, యథేచ్ఛగా సంచరిస్తున్నారు. 2023లో డజన్కు పైగా దాడులకు ఉగ్రవాదులు పాల్పడ్డారు. దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో 500 మందికి పైగా పౌరులు, 500 మందికి పైగా భద్రతా బలగాలకు చెందిన అధికారులు మృత్యువాత పడ్డారు. 6 ఏళ్ల తర్వాత 2023లో పాకిస్తాన్లో ఘోరమైన ఉగ్రదాడుల్లో అత్యధికులు మరణించారు. సో పాకిస్తాన్లో ఉగ్రవాదం మరింత పాతుకుపోతున్నది. అసలు పాకిస్తాన్లో ఇస్లామిక్ స్టేట్ పాగా వేస్తే భారత్కు ఎలాంటి ముప్పు పొంచి ఉంది? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందు ఇస్లామిక్ స్టేట్ గురించి పూర్తిగా తెలుసుకోవలసి ఉంటుంది. నిజానికి ఇస్లామిక్ స్టేట్ అనేది పాకిస్తాన్లో ఐసిస్ కంటే భిన్నమైనది. ఐసిస్ కేవలం ఇరాక్, సిరియాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కానీ పాకిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్ ను ఐఎస్కేపీ అని పిలుస్తారు. అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరసాన్ ప్రావిన్స్. అయితే ఖొరసాన్ ప్రాంతం అనేది ప్రస్తుతం మనుగడలో లేదు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ భూభాగాల్లోని ఓ చారిత్రక ప్రాంతమే ఖొరసాన్. ఖొరసాన్ సాధన కోసం ఏర్పాటైందే ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్ ఐఎస్కేపీ. 2014-2015 మధ్య కాలంలో ఐఎస్కేపీ ఏర్పాటైంది. ఇందులో సభ్యులు ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. ఈ రెండు గ్రూపులకు జాతీయవాద లక్ష్యాలు ఉన్నాయి. కాబూల్ను తమ గుప్పిట్లో ఉంచుకోవడమే తాలిబాన్ల లక్ష్యం. ఇస్లామాబాద్ను సొంతం చేసుకోవడమే టీటీపీ లక్ష్యం. అయితే ఈ రెండు గ్రూపులు విస్తృతమైన ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇస్లామిక్ రాజ్య ఏర్పాటును మరింతగా పెంచాలని యత్నిస్తున్నాయి. అంతర్జాతీయంగా తమ బలాన్ని చాటుకోవాలని ప్లాన్లు వేస్తున్నాయి. అందులో భాగంగానే ఐఎస్కేపీని ఏర్పాటు చేశారు. 2016లో ఐఎస్కేపీ చెలరేగిపోయింది. ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ కు 3000 మంది ఫైటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తో ఐఎస్కేపీకి లింకులున్నాయి. కార్యక్రమాల వారీగా చూస్తే మాత్రం ఐఎస్కేపీ వేరుగా ఉంటుంది. అయితే పాకిస్తాన్నే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరసాన్ ప్రావిన్స్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది?
పాకిస్తాన్పై ఇస్లామిక్ స్టేట్ దాడికి పలు కారణాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఎంట్రీకి ప్రవేశం లేకుండా పోయింది. ఇస్లామిక్ స్టేట్ తాలిబన్లు ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. ప్రస్తుతం ఐఎస్కేపీ ఫైటర్లను తాలిబన్లు వేటాడుతున్నారు. ఒకప్పుడు కలిసి పోరాటం చేసినా ఇప్పుడు తాలిబన్లు మారిపోయారు. తాలిబన్లు మారడానికి కారణం ఏంటి? ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులకు తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తే మళ్లీ పశ్చిమ దేశాల సైనిక దళాలు తిరిగొస్తాయి. మళ్లీ తాలిబన్లపై యుద్ధానికి దిగుతారు. దీంతో తాలిబన్లకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఉగ్రవాదులకు తమ దేశాన్ని లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించనీయమని తాలిబన్లు పదే పదే చెబుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే స్వప్రయోజనాలకు తాలిబన్లు పెద్దపీట వేస్తున్నారు. అందుకే ఇస్లామిక్ స్టేట్ టీటీపీలను దేశం నుంచి తాలిబన్లు తరిమేశారు. దీంతో ఐఎస్కేపీ ఉగ్రవాదులు పాకిస్తాన్లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. వారు భారీ ఆయుధాలతో వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లే సమయంలో అమెరికా సైన్యం భారీగా గన్స్ తో పాటు మందుగుండు సామగ్రి వంటి ఆయుధాలను, యుద్ధ వాహనాలను, నైట్ విజన్ కళ్లద్దాలను వదిలేసి వెళ్లింది. అమెరికా వదిలేసి వెళ్లిన ఆయుధాలనే ఐఎస్కేపీ వినియోగిస్తోన్నట్టు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. పాకిస్తాన్లో ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి. 2022లో సరిహద్దు ప్రాంతాల్లో 93% ఉగ్రదాడులు పెరిగాయి. పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారు. గత నెలలో ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 23 మంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. కానీ ఎదురుదాడి చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ వెనుకాడింది. ఉగ్రవాదులపై దాడి చేయకుండా ఇతర వ్యూహాలను ఆర్మీ పన్నుతోంది. అంటే సరిహద్దులో కంచెలను నిర్మించడంతో పాటు పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘనీ పౌరులను వెనక్కి పంపుతోంది. ఉగ్రవాదులపై పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు ఎదురుదాడులకు దిగడం లేదు అంటే పాకిస్తాన్కు దీర్ఘకాలిక విధానాలు ఉన్నాయి. ఉగ్రవాదంలో 2 రకాలున్నట్టుగా పాకిస్తాన్ ఆర్మీ భావిస్తోంది. ఒకటి మంచి టెర్రరిజం, మరొకటి చెడ్డ టెర్రరిజంగా ఇస్లామాబాద్ చెబుతోంది. టీటీపీపై పాకిస్తాన్ ఆర్మీ దాడి చేసేందుకు ఐఎస్కేపీ సహాయం చేస్తుంది. ఐఎస్కేపీపై దాడి చేస్తే ఆర్మీకి టీటీపీ అండగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ 2 ఉగ్ర సంస్థలు ప్రత్యర్థులు. దీంతో పాకిస్తాన్ తాను తవ్వుకున్న గుంతలు తనే పడుతోంది. ఏ సంస్థను లక్ష్యంగా చేసుకున్నా పాకిస్తాన్కు తిప్పలు తప్పవన్నమాట. దీంతో ఆర్మీ ఏ ఉగ్ర సంస్థకు మద్దతివ్వాలి అన్న దానిపై కొన్నేళ్లుగా మల్లగుల్లాలు పడుతోంది. కానీ ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు అన్నింటినీ అంతమొందించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచం ఎలా చూస్తోంది అంటే పశ్చిమ దేశాలు మాత్రం పాకిస్తాన్లోని ఉగ్రవాదాన్ని పట్టించుకోవడం మానేశాయి. టీటీపీపై అమెరికాకు కూడా ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే టీటీపీ కేవలం పాకిస్తాన్ మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. కానీ ఇస్లామిక్ స్టేట్ ది మాత్రం డిఫరెంట్ గేమ్. ఈ ఉగ్ర సంస్థకు అంతర్జాతీయ లక్ష్యాలున్నాయి. పశ్చిమ దేశాలను ఐఎస్కేపీ లక్ష్యంగా చేసుకుంటోంది. ఐఎస్కేపీ ఎదుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే ఆందోళన పాక్ పొరుగు దేశాల్లోనూ నెలకొంది. 2022లో భారత్లో 2 బాంబు దాడులు చేసినట్టు ఐఎస్కేపీ ప్రకటించింది. ఒకటి తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని మంగళూరులో దాడులు చేసింది తామేనని వెల్లడించింది. గత ఏడాది గుజరాత్ రాష్ట్రంలో ఐఎస్కేపీ ఉనికి కలకలం రేపింది. 5 భారతీయులు ఈ గ్రూపులో చేరేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. దీంతో ఐఎస్కేపీ నుంచి భారత్కు ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ఒక భారతే కాదు, ఇతర దేశాల్లోనూ ఐఎస్కేపీ టెన్షన్లు మొదలవుతున్నాయి. 2019లో శ్రీలంకలోని ఈస్టర్ రోజున చర్చిపై దాడి జరిగింది. 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బాంబు దాడి జరిగింది. ఈ 2 దాడులకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది. అంటే ఇస్లామిక్ స్టేట్ తో ప్రాంతీయంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నాయి. పాకిస్తాన్ సరైన మార్గంలో వెళ్తే ఇస్లామిక్ స్టేట్ ముప్పును పాకిస్తాన్ అంతం చేయగలదు. కానీ ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఇప్పటికీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తోంది. వారికి ఆశ్రయం కల్పించి ఆదుకుంటోంది. భారత్పై ఉసుగొల్పడానికి కొన్నేళ్ల నుంచి వినియోగిస్తోంది. సొంత దేశాన్ని ఉగ్రవాదులు వణికిస్తున్నా పట్టించుకోవడం లేదు. కశ్మీర్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులను పంపుతోంది. ఇది ఆపనంత వరకు పాకిస్తాన్లో ఉగ్రవాదం కూడా ఆగే సమస్య ఉండదు. ఆర్మీ మారనంత వరకు పాకిస్తాన్ బాగుపడే అవకాశమే లేదు.